ఉదినమ్మే ఉప ముఖ్యమంత్రి అంటే అజిత్ పవార్ గారి భార్య సునేత్ర పవార్ గారే ఉప ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే అటు శరద్ పవార్ ఎన్సీపీ, ఇటు అజిత్ పవార్ ఎన్సీపీ కూడా కలవాల్సినటువంటి పరిస్థితి ఉందని ఇప్పుడు అజిత్ పవార్ ఎన్సీపీలో ఉన్నటువంటి మంత్రులు అలాగే నాయకులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఈ రెండు వేరువేరుగా ఇప్పుడు ఉండడం అనేది అది మంచిది కాదు. ఇప్పుడు కలవాల్సినటువంటి అనివార్య పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికల కోసం ఎలాగో కలుస్తున్నారు కాబట్టి ఇక పూర్తిగా కలిసే ఇక ఏదైనా సరే ముందుకు వెళ్ళాలి. అయితే కలిసిన తర్వాత మహాయుతిలోనే ఉండాలని ఇప్పుడు అజిత్ పవార్ ఎన్సీపీ నాయకులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే పార్టీ ఇందులోనే ఉంది, పైగా ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఏ పని అయినా సరే ప్రజలకి అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేయొచ్చు, అజిత్ పవార్ గారి యొక్క పేరును కూడా నిలబెట్టచ్చు అన్న విధంగా వీళ్ళు చెప్తున్నారు. అయితే సునేత్ర పవార్ గారే ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ఉప ముఖ్యమంత్రి. మళ్ళీ ఇప్పుడు బారామతిలో ఆవిడ కనుక ఇప్పుడు పోటీ చేస్తే ఉప ఎన్నికల్లో ఇంకా ఎవరు కూడా నిల్చునే పరిస్థితి ఉండదు అక్కడ. ఒకవేళ నిల్చున్నా ఖచ్చితంగా ఈవిడే గెలుస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈవిడనే ముందుకు తీసుకొస్తుంది అజిత్ పవార్ ఎన్సీపీ. ఇంకా శరద్ పవార్ ఎన్సీపీ నుంచి ఎటువంటి ఇది రాలేదు. కాకపోతే ఇప్పుడు శరద్ పవార్ నుంచి కూడా ఆయన నుంచి పెద్ద పోటీ లేకపోయినా, పెద్దగా ఆయన యాక్టివ్గా లేకపోయినా, ఆయన కూతురు మాత్రం ఇప్పుడు మంచి యాక్టివ్గా ఉన్నారు. ఆయన కూతుర్ని ముందు వరుసలో పెట్టి ఇప్పుడు పార్టీని నడిపించాలని శరద్ పవార్ చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ గారు కనుక ముందుకు వస్తే మరి వీళ్ళిద్దరికీ మళ్ళీ జలగాటం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు అంటే అజిత్ పవార్ గారు చనిపోయారు కాబట్టి ఒక నెల 2 నెలల వరకు ఒక సింపతి ఉంటుంది. కానీ రాజకీయ అధికారాలకు వచ్చేసరికి మాత్రం ఎవరికి అలాంటివి ఏమి ఉండవు. అధికారము, అక్కడ ఉన్నటువంటి విలువ అవి మాత్రమే పనిచేస్తాయి, పదవులు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఏ విధంగా పడుతుంది కలిస్తే అన్న విధంగా ఉంది. కానీ ఫస్ట్ బీజేపీ అయితే సునేత్ర పవార్ గారికి పదవి ఇచ్చేసి ఆ యొక్క పార్టీని కాపాడుకునే ప్రయత్నం అయితే చేయాలని నిర్ణయించుకుంది. దీనికి అమిత్ షా, నరేంద్ర మోదీ గారు కూడా ఆ విషయంలోనే ఆలోచిస్తున్నారు. అదే కరెక్ట్ అయిన నిర్ణయం కూడా చెప్తున్నారు. ఆవిడకి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఇవ్వకుండా లేదా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారనుకోండి, ఎన్సీపీకి చెందినటువంటి వారి నేతలకి, అప్పుడు మళ్ళీ పార్టీలో చీలికలు వచ్చేస్తాయి. ఈవిడికి ఇవ్వడమే కరెక్ట్ అన్నది కూడా చూస్తున్నారు. ఈవిడికి పూర్తిగా రాజకీయ అనుభవం లేకపోయినా ఎంతో కొంత చిన్న అనుభవం అయితే ఉంది. పోటీ చేశారు కదా బారామతిలో లాస్ట్ టైం. అయితే శరద్ పవార్ కూతురి చేతిలో ఓడిపోయారు ఆవిడ. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈవిడికి ఉప ముఖ్యమంత్రి ఇస్తే శరద్ పవార్ యొక్క నిర్ణయం ఏంటి, దాని మీద ఇప్పుడు మల్లగొల్లాలు పడుతున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈవిడికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వకపోతే అక్కడ మేయర్ పదవి దక్కలేనందుకు ఏక్నాథ్ షిండే ఉన్నాడు కదా, ఆయన మళ్ళీ వేరే ఎటువైపైన వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అజిత్ పవార్ ఎన్సీపీని పట్టుకొని ఆయన ఎటైనా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈయనకే ఇవ్వడం కరెక్ట్ అని పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి మరి.